హలో ఎవ్రీవన్. సో ఈ వీడియోలో మనం ఏంటంటే కంప్యూటర్ టర్మినాలజీ నుంచి ఏవైతే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి వచ్చాయో ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ద్వారా ఏంటంటే మనం కాన్సెప్ట్స్ అనేవి నేర్చుకుందాం. సో బేసికలీ మన ఐసెట్ ఎగ్జామినేషన్ కనుక చూస్తే అందులో కంప్యూటర్ టర్మినాలజీ అనేది కొంచెం పార్ట్ అనేది ప్లే చేస్తుంది. సో ఫర్ సపోజ్ మనం అవుట్ ఆఫ్ 200 క్వశ్చన్స్ మనకేంటంటే 4 ఆర్ 5 క్వశ్చన్స్ ఏంటంటే కంప్యూటర్ టర్మినాలజీ నుంచి రావడం అయితే జరుగుతుంది. సో ఈ 4 లేదా 5 క్వశ్చన్స్ కోసం మనం ఏంటంటే దగ్గర దగ్గర ఒక 3 అవర్స్ లేదా 4 అవర్స్ ఆఫ్ థియరీ కావచ్చు. అది చదవడం కొంచెం ఇబ్బందే. దానికంటే బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే మనం ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ఏవైతే వచ్చాయో, ఆ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ నుంచి వీటి వెనక ఎటువంటి కాన్సెప్ట్ అనేది ఉంది అది తెలుసుకుందాం. సో దాంతో ఏంటంటే మినిమమ్ ఏవైతే 5 క్వెషన్స్ వస్తాయో, ఆ 5 క్వెషన్స్ నుంచి మనం ఏంటంటే మినిమమ్ 4 క్వెషన్స్ అనేవి ఈజీగా అటెంప్ట్ అనేది చేయవచ్చు. ఓకేనా? సో లెట్ us స్టార్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫస్ట్ క్వెషన్ గనక చూస్తే సో ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో ఇవి రీసెంట్గా ఏదైతే ఐసెట్ ఎగ్జామినేషన్ జరిగిందో ఆ ఐసెట్ ఎగ్జామినేషన్లో వచ్చిన క్వశ్చన్స్ అన్నమాట. ఓకేనా? సో ఇక్కడ చూడండి, సర్వర్ కెన్ బి కనెక్టెడ్ వయా A/N అంటే సర్వర్ అనేది మనం దేంతో కనెక్ట్ చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ అ సర్వర్? సో ఇక్కడ ఒక డయాగ్రామ్ అని చూపిస్తుంది చూడండి. సో ఇక సర్వర్ అనేది ఏంటి అంటే ఒక డేటా అనేది స్టోర్ చేసేది అన్నమాట. ఓకేనా? మనం ఏం చేస్తామంటే మన ఏదైతే డేటా మొత్తం ఉందో అదంతా ఏం చేస్తామంటే స్టోర్ చేస్తాం. అండ్ ఎప్పుడైతే ఆ డేటా అనేది మనకు అవసరం ఉంటుందో అక్కడి నుంచి మనం ఏంటంటే యాక్సెస్ అనేది చేస్తాం. సో ఇక్కడ చూస్తే మన దగ్గర ఒక ల్యాప్టాప్ ఉంది, మొబైల్ ఉంది, దీని తర్వాత ఒక పీసీ ఉంది. సో ఈ మూడు కూడా మనం ఏం చేసాం, ఇంటర్నెట్తో లింక్ అయ్యాం. ఓకేనా? సో ఇంటర్నెట్తో మనం ఏం చేసామంటే లింక్ చేసాం. అండ్ ఈ ఇంటర్నెట్ అనేది ఏం చేస్తుందంటే మనకి ఏదైతే డేటా అనేది అవసరం ఉంటుందో దాన్ని ఎక్కడి నుంచి తీసుకుంటుంది, ఏదైతే సర్వర్స్ ఉన్నాయో అక్కడి నుంచి తీసుకుంటుంది. సో ఇక్కడ నుంచి మనం ఏం చెప్పొచ్చు అంటే సర్వర్స్ అనేవి దేంతో లింక్ అయి ఉంటాయి, ఇంటర్నెట్తో లింక్ అయి ఉంటాయి. అవునా? సర్వర్స్ అనేవి దేంతో లింక్ అయి ఉంటాయి, ఇంటర్నెట్తో. సో ఆన్సర్ ఈజ్ నెట్వర్క్ లేదా ఇంటర్నెట్. అవునా? సో ఇంటర్నెట్ మనం ఏమంటామంటే నెట్వర్క్ అంటాం. క్లియరా? సో ఈ సర్వర్స్ అనేవి లోకల్గా ఉండొచ్చు లేదా నాన్ లోకల్గా వేరే చోటైనా ఉండొచ్చు. సో ఇప్పుడు మనం ఉన్నాం. సో మనం ఇంట్లో కూర్చొని వచ్చేసరికి గూగుల్లో ఏదో ఒకటి టైప్ చేస్తాం. సో టైప్ చేసిన వెంటనే ఏమవుతుంది, మనం ఏదైతే మన ఇన్ఫర్మేషన్ అనేది నెట్లో షేర్ చేస్తామో ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో దానికి రిలేటెడ్ డేటా ఏ సర్వర్లో అయితే ఉంటుందో అక్కడి నుంచి మనకంటే రావడం అనేది జరుగుతుంది. సో ఇది. సో సర్వర్ అనేది నెట్వర్క్ లేదా ఇంటర్నెట్తో లింక్ అయి ఉంటుంది. ఓకేనా? క్లియర్. నెక్స్ట్ ఈ మోడమ్ అంటే ఏంటి? మోడమ్ అంటే ఏంటి? సో మోడమ్ అనేది ఏంటి అంటే మాడ్యులేటర్. సో దీని యొక్క మీనింగ్ కూడా అడుగుతాడు. సో మోడమ్ అంటే ఏంటి అంటే మాడ్యులేటర్ అండ్ డీమాడ్యులేటర్. ఏమంటారు దీన్ని? మాడ్యులేటర్ అండ్ డీమాడ్యులేటర్. సో మాడ్యులేటర్ అండ్ డీమాడ్యులేటర్కి అర్థం ఏంటి అంటే సో ఇది ఏం చేస్తుందంటే మనం ఏదైతే సిగ్నల్స్ని పంపిస్తామో, అవునా? సో ఇంటర్నెట్ అనేది ఏంటంటే బేసికలీ ఒక కేబుల్ ద్వారా, ఓకేనా, ఒక లైన్ ద్వారా ఏంటంటే వెళ్తూ ఉంటుంది. సో మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ని పంపిస్తామో, సో డిజిటల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది వచ్చేసరికి ఆ కేబుల్ కావచ్చు, లైన్ కావచ్చు, అందులో పంపించడానికి వర్క్ చేసేది ఏంటి అంటే మోడెమ్. ఓకేనా? సో ఈ మాడ్యులేటర్, డిమాడ్యులేటర్ ఏదైతే మన ఇన్ఫర్మేషన్ ఉందో దాన్ని పంపిస్తుంది. సో ఇది ఇంటర్నెట్కి యాక్సెసిబిలిటీ అనేది ప్రొవైడ్ చేస్తుంది అని చెప్పొచ్చు. క్లియరా? నెక్స్ట్ డేటాబేస్ అంటే ఒక డేటాబేస్, మనం ఏదైతే డేటా అనేది స్టోర్ చేస్తామో అది. నెక్స్ట్ ఫ్లాపీ డిస్క్. ఫ్లాపీ డిస్క్ అనేది ప్రీవియస్గా అంటే ఇప్పుడు రావడం లేదు. సో ప్రీవియస్ జనరేషన్లో అంటే ఓల్డ్ కంప్యూటర్స్లో ఏంటంటే ఒక సీడీ లాగా, ఓకేనా, ఒక సీడీ లాగా ఒక డిస్క్ అనేది ఇలా వచ్చేది. ఒక డిస్క్ అనేది ఇలాగా వచ్చేది. సో దీన్నే మనం ఏమంటామంటే ఫ్లాపీ డిస్క్ అంటాం. సో ఈ ఫ్లాపీ డిస్క్లో మనం ఏంటంటే డేటా అనేది స్టోర్ చేయొచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే స్మాల్ అమౌంట్ ఆఫ్ డేటా. సో ఇందులో మనం ఏంటంటే స్మాల్ డేటా, ఇప్పట్లాగా 128 జీబీలు, 512 జీబీలు ఇంత స్టోర్ చేసేంత కెపాసిటీ ఇందులో ఉండదు. ఎంత ఉంటుందంటే సమ్వేర్ అరౌండ్ 1 MB లేదా 2 MB, మ్యాక్సిమం ఒక 40-50 లేదా 64 MB అంత ఉంటుంది. ఓకేనా? సో ఇది ఫస్ట్ క్వశ్చన్. సో ఫస్ట్ క్వశ్చన్ అనుకున్న కాన్సెప్ట్ అయితే ఇది. నౌ కమింగ్ టు ది సెకండ్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ చూడండి, GUI. సో GUI అంటే ఏంటి? సో GUI స్టాండ్స్ ఫర్ వాట్? సో GUI స్టాండ్స్ ఫర్ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. సో ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి? GUI అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. సో మనకేంటంటే ఏవైతే ఈ అబ్రివేషన్స్ ఉన్నాయో, ఓకేనా, సో ఏవైతే అబ్రివేషన్స్ ఉన్నాయో సో ఇవేంటంటే ఎక్కువగా అడుగుతూ ఉంటాడు. సో ఏవైతే ఈ అబ్రివేషన్స్ ఉన్నాయో వీటి యొక్క లింక్ అనేది, ఓకేనా, సో ఒక పేజ్ అనేది ఉంది. సో అందులో ఏంటంటే అన్ని అబ్రివేషన్స్ అనేవి ఉన్నాయి. సో దాని యొక్క లింక్ అనేది నేను మీకు ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అక్కడ నుంచి మీరు ఏంటంటే ఈ అబ్రివేషన్స్ మొత్తం ఏంటంటే చూడవచ్చు. ఓకేనా? క్లియర్. నౌ కమింగ్ టు ద థర్డ్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 3 చూడండి, ద కీబోర్డ్ అండ్ ద మౌస్ ఆర్ అంటే కీబోర్డు, మౌస్ ఇవి ఎటువంటి డివైస్? సో ఇక్కడ కీబోర్డ్ కావచ్చు, మౌస్ కావచ్చు, ఇందులో మనం ఏం చేస్తామంటే మన డేటాని
ఏం చేస్తాం, ఇన్పుట్ చేస్తాం. అంటే దీని ద్వారా మన డేటా అనేది ఏమవుతుంది, లోపలికి వెళ్తుంది, ఇన్పుట్ అవుతుంది. సో ఇది ఒక ఇన్పుట్ డివైస్. సో దిస్ ఈజ్ అ ఇన్పుట్ డివైస్. నౌ కమింగ్ టు ద ఫోర్త్ క్వశ్చన్. సో ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ ఈజ్ A/N. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ అంటే ఏంటి, అది మనకు తెలియాలి. సో ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ అంటే ఇది. సో మనం చూస్తుంటాం, ఏదైనా ఒక మొబైల్ రిపేర్ షాప్కి వెళ్ళినా, లేదా ఏదో ఒక ఇంట్లో ఎలక్ట్రానిక్ ఐటమ్ అనేది పగిలిపోయింది అనుకోండి. సో దాంట్లో ఏంటంటే ఒక బోర్డ్ అనేది ఉంటుంది. ఆ బోర్డులో ఏంటంటే ఇలా ఒక బ్లాక్ కలర్లో చిప్ అనేది ఉంటుంది, ఒక చిన్న చిప్. సో ఇది ఏంటి, బేసికలీ ఇది ఏం చేస్తుందంటే ఏదైతే బోర్డులో ఉందో, ఓకేనా, బోర్డ్ ఏదైతే ఉందో అందులో ఏంటి అంటే మల్టిపుల్ సర్క్యూట్స్ అనేవి ఉంటాయి, ఓకేనా. మల్టిపుల్ ఒక వైర్ అనేది అక్కడ నుంచి ఇంకో చోటికి వెళ్తూ ఉంటుంది. సో దాన్ని లింక్ చేసే వర్క్ ఏంటంటే ఈ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ చేస్తుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ ఎన్ని లింక్స్ ఉన్నాయి. సో ఇక్కడ లింక్స్ అండ్ ఇక్కడ కూడా లింక్స్, అంటే దీని చుట్టూ ఏంటంటే లింక్సే ఉంటాయి. సో ఇదంతా ఇది ఏం చేస్తుందంటే ఒక సర్క్యూట్ని కంప్లీట్ చేస్తుంది, అంటే ఒక సర్క్యూట్లో, ఓకేనా, లింక్గా వర్క్ చేస్తుంది. సో ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ అనేది ఏంటి, బ్యాండ్ విత్ కర్సర్. సో కర్సర్ అయితే కాదు, మైక్రో చిప్పా లేకపోతే సర్ఫర్. సో ఆబ్వియస్లీ మనం చెప్పొచ్చు ఇది ఒక మైక్రో చిప్. ఇదేంటి, ఒక మైక్రో చిప్. నా కమింగ్ టు ద ఫిఫ్త్ క్వశ్చన్. సో ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి, ఎ కంప్యూటర్ దట్ హ్యాస్ బీన్ హ్యాక్డ్ బై ఎ హ్యాకర్ వితౌట్ ద ఓనర్స్ నాలెడ్జ్ అండ్ యూస్ టు పర్ఫార్మ్ మెలీషియస్ టాస్క్స్ ఆన్ ద ఇంటర్నెట్. అంటే మన సిస్టమ్ ఉంది. సో మన సిస్టమ్ ఏమైపోయిందంటే అది హ్యాక్ అయిపోయింది, ఓకేనా, హ్యాక్ అయిపోయింది. అండ్ మన సిస్టమ్ ఏమవుతుందంటే వేరే వాళ్ళు ఆపరేట్ చేస్తూ ఉంటారు టు పర్ఫామ్ మెలీషియస్ టాస్క్, అంటే కొన్ని బ్యాడ్ టాస్క్ అనేది వాళ్ళు పర్ఫామ్ చేస్తూ ఉంటారు. సో దాన్ని మనం ఏమంటాం, జాంబీనా, మాల్వేరా, వైరసా, ఫైర్వాల్. సో ఇక్కడ కనుక చూస్తే టైప్స్ ఆఫ్ మాల్వేర్. సో ఈ మాల్వేర్ యొక్క టైప్స్ అనేవి మనం తెలుసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనకు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వైరస్ అనేది ఏం చేస్తుంది, అంటే మన సిస్టంలో ఏదైతే డేటా అనేది ఉంటుందో ఆ డేటాని డెస్ట్రాయ్ అనేది చేస్తుంది. సో వైరస్ డేటాని డెస్ట్రాయ్ చేస్తుంది. సో సింపుల్గా చెప్తున్నాను నేను. సో వైరస్ అనేది ఏం చేస్తుంది, మన ఏదైతే సిస్టంలో డేటా అనేది ఉంటుందో దాన్ని డెస్ట్రాయ్ చేస్తుంది. సో మీరు కూడా చూస్తూ ఉంటారు, ఎప్పుడైనా సిస్టంలో వైరస్ అనేది వచ్చేస్తే సిస్టమ్ అనేది ఏమవుతుంది, ల్యాగ్ అవుతుంది. ఎందుకు ల్యాగ్ అవుతుంది, అక్కడ ఏంటంటే లింకింగ్ డేటా అనేది ఉంటుంది. ఆ లింకింగ్ డేటాని ఈ వైరస్ ఏం చేస్తుందంటే డెస్ట్రాయ్ చేస్తుంది. సో దానివల్ల ఏమవుతుందంటే మన సిస్టమ్ అనేది ల్యాగ్ అవుతుంది, ఓకేనా. నెక్స్ట్ దీని తర్వాత వామ్స్ అనేది కూడా ఒక మాల్వేర్ అని చెప్పొచ్చు. సో ఈ వామ్స్ ఏం చేస్తాయి, అనేవి ఏం చేస్తాయి అంటే మీ సిస్టంలో వచ్చిన తర్వాత ఇవి మీ సిస్టమ్ నుంచి రెప్లికేట్ అవుతూ ఉంటాయి. అనేవి అవుతూ ఉంటాయి, అంటే మీ సిస్టంలో ఎంటర్ అవుతాయి అండ్ మీ సిస్టమ్ని డ్యామేజ్ చేస్తాయి. దాంతోపాటు ఇవేం చేస్తాయంటే మీ సిస్టంలో రెప్లికేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఎప్పుడైతే మీ సిస్టమ్ అనేది వేరే సిస్టమ్తో కనెక్ట్ చేస్తారో, సో ఫర్ సపోజ్ మనం ఏం చేయొచ్చు, మన సిస్టంలో ఏదో ఒక మూవీ ఎక్కించాం పెన్ డ్రైవ్ ద్వారా, అదే పెన్ డ్రైవ్ తీసుకెళ్ళి వేరే వాళ్ళ సిస్టంలో కూడా మనం ఎక్కించాం. సో దాంతో ఏమవుతుందంటే ఈ మాల్వేర్ ఏదైతే వామ్ అనేది ఉందో ఇది వాళ్ళ సిస్టంలోకి కూడా వెళ్ళి ఏం చేస్తుందంటే వాళ్ళ సిస్టమ్ని కూడా డ్యామేజ్ అనేది చేస్తుంది. అక్కడ కూడా ఏమవుతుంది, అక్కడ కూడా రెప్లికేట్ అనేది చేస్తూ ఉంటుంది. మనం ఇటువంటి సిచ్యువేషన్స్లో ఏం చేస్తాం, వైరస్ వచ్చినా, మాల్వేర్ వచ్చినా ఏం చేస్తాం, మన సిస్టమ్ని టోటల్గా ఫార్మేట్ అనేది చేసి ఫ్రెష్గా స్టార్ట్ అనేది చేస్తాం. ఎందుకు, ఎటువంటి వైరస్ ఉండకూడదు అని చెప్పేసి, అవునా. సో వామ్ అనేది. నెక్స్ట్ ట్రోజన్. సో ట్రోజన్ అంటే ఏంటి, సో ట్రోజన్కి ఏంటి అంటే ఒక బ్యాక్ స్టోరీ ఉంది. సో ట్రోజన్ వార్ కనుక మీరు వినుంటే అక్కడ ఒక వుడెన్ హార్స్ అనేది ఉంటుంది. సో ఆ వుడెన్ హార్స్ అనేది వాళ్ళు ఏం చేస్తారంటే ఒక డీకాయ్గా పెట్టడం అనేది జరుగుతుంది. సో అదేవిధంగా ఇక్కడ కూడా ట్రోజన్ అనేది ఏంటి అంటే ఇది కనిపించడానికేమో ఒక లెజిట్ సాఫ్ట్వేర్గా కనిపిస్తుంది. లెజిట్ సాఫ్ట్వేర్గా కనిపిస్తుంది. బట్ ఇదేంటి అంటే, ఓకేనా, ఇదేంటంటే లెజిట్ సాఫ్ట్వేర్గా కనిపిస్తుందే కానీ ఇది ఒక లెజిట్ సాఫ్ట్వేర్ కాదు. ఇందులో ఏముంటుందంటే హిడెన్ మాల్వేర్ అనేది ఉంటుంది. హిడెన్ మాల్వేర్ లేదా వైరస్, హిడెన్ మాల్వేర్ అనేది ఉంటుంది, ఓకేనా. సో ఇది. నెక్స్ట్ ర్యాన్సమ్ వేర్ అంటే ఇక్కడ ఏంటి, సో ఇది కూడా ఒక వైరస్ లాంటిదే. సో ఇందులో ఏంటి అంటే మీ సిస్టమ్ మొత్తాన్ని వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరైతే హ్యాకర్స్ కానీ అటాకర్స్ కానీ వాళ్ళు ఏం చేస్తారంటే మీ సిస్టమ్ మొత్తాన్ని బ్లాక్ అనేది చేసేస్తారు. మీ సిస్టమ్ మొత్తం యాక్సెస్ చేయలేరు మీరు. సో మీ డేటా ఏదైతే ఉంటుందో, మీ పర్సనల్ డేటా కావచ్చు, మీ ఫొటోస్ కావచ్చు, మీ వీడియోస్ కావచ్చు, ఏదైతే మీకు ఇంపార్టెంట్ విషయాలు ఉంటాయో అవన్నీ కూడా వాళ్ళు ఏం చేస్తారంటే
లాక్ అనేది చేసేసారు. అండ్ వాళ్ళు ఏం చేస్తారంటే మేము ఈ లాక్ అనేది ఓపెన్ చేయాలంటే మీరు ఏం చేయాలి, మాకు ఇక్కడ మీకు డాలర్ సింబల్ కనిపిస్తుంది కదా, అంటే మీరు మాకు మనీ పే చేయాలి. సో ర్యాన్సమ్లో వాళ్ళు ఏం అడుగుతారు, మనీ అనేది అడుగుతారు. సో ర్యాన్సమ్ వర్డ్ మనీకి రిలేట్ చేసుకోండి, ఓకేనా. నెక్స్ట్ బాట్నెట్స్. సో బాట్నెట్స్ మాల్వేర్ అనేది ఏం చేస్తుందంటే మన సిస్టంలో ఎంటర్ అయిన తర్వాత వేరే వాళ్ళ కోసం వర్క్ చేస్తుంది. వేరే వాళ్ళ కోసం బాట్నెట్స్ అనేవి వర్క్ చేస్తాయి రోబోట్ లాగా. సో ఏం చేస్తాడు, ఎవరైతే అటాకర్ ఉన్నాడో లేదా హ్యాకర్ ఉన్నాడో మన సిస్టంలోకి ఒక బాట్ లేదా బాట్నెట్ వైరస్ని పంపిస్తాడు. సో ఆ బాట్ లేదా బాట్నెట్ వైరస్ ఏమవుతుందంటే మన సిస్టంలో అతని యొక్క వర్క్. సో ఇప్పుడు ఫర్ సపోజ్ చాలా ఎక్కువగా జరిగేది ఏంటి అంటే బాట్నెట్ వైరస్లో లేదా మాల్వేర్లో మీరు క్రిప్టో కరెన్సీ వినుంటారు, అవునా. సో క్రిప్టో మైనింగ్ అనేది ఎక్కువగా చేస్తారు ఈ బాట్నెట్ యూజ్ చేసి. అంటే ఏం చేస్తారంటే ఇప్పుడు నేనున్నాను నార్మల్గా ఏంటంటే నేను క్లాస్ అనేది చెప్తున్నాను, బట్ ఎప్పుడైతే నేను సిస్టమ్ అనేది ఆన్ చేసినా లేకపోతే ఆఫ్ చేసినా కూడా ఏమవుతుందంటే ఎప్పుడైతే నా సిస్టంలో బాట్నెట్ వైరస్ అనేది ఉంటుందో అదేం చేస్తుందంటే నా సిస్టమ్ ఆన్లో లేకపోయినా కూడా అదేం చేస్తుందంటే ఎవరైతే పర్సన్ ఉన్నాడో అతని కోసం వర్క్ చేస్తూ ఉంటాను. సో ఇప్పుడు నేను ఆన్ చేసి వర్క్ చేస్తున్నాను. సో నాకేంటంటే డిఫరెన్స్ తెలియకూడదని చెప్పేసి ఒక 10% 20% పవర్తో అదేం చేస్తుందంటే, సో 100% పవర్ ఉంది మన దగ్గర, 100%లో 20% ఏం చేస్తుందంటే ఎవరైతే అటాకర్ ఉన్నారో అతనికి డెడికేట్ చేస్తుంది ఆ బాట్. సో ఇదేంటంటే ఒక రోబోట్ లాగా అన్నమాట. సో ఇది ఏం చేస్తుంది, వేరే వాళ్ళ కోసం వర్క్ అనేది చేస్తుంది, అవునా. సో బాట్నెట్. నెక్స్ట్ యాడ్వేర్. సో ఇక్కడ యాడ్వేర్లో మనకు కనిపిస్తుంది ఏముంటాయి ఇక్కడ యాడ్వేర్లో. ఎప్పుడైతే ఇటువంటి ఒక వైరస్ అనేది వస్తుందో మనకేంటంటే మాటికి ఏంటంటే యాడ్స్ అనేవి వస్తుంటాయి. సో ఎక్కువగా మీరు చూస్తూ ఉంటారు, ఏదైనా మూవీస్ మీరు డౌన్లోడ్ చేయాలనుకుంటే అబ్బాయిలు ఎక్కువగా స్పెసిఫికలీ, ఓకేనా, వెబ్సైట్కి వెళ్తుంటారు. అక్కడ వెబ్సైట్స్కి వెళ్ళినప్పుడు ఏమవుతాయి, మీకు ఏంటంటే యాడ్స్ అనేవి వస్తుంటాయి. సో దాన్ని మనం ఏమంటామంటే యాడ్వేర్ అనేది అంటాం, క్లియరా. నెక్స్ట్ స్పైవేర్. సో స్పైవేర్ అనేది కూడా ఏంటి, సో స్పైవేర్ అనేది మనకు ఆబ్వియస్లీ ఈ నేమ్లోనే ఇది ఏం చేస్తుంది, మనం ఏదైతే సర్చ్ అనేది చేస్తున్నామో మన డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అదంతా చాటుగా రికార్డ్ చేసి వేరే వాళ్ళకి పంపించడం అనేది జరుగుతుంది, అవునా. సో మన ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసింది, కొన్ని చైనీస్ యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బ్యాన్ చేసింది. ఎందుకు, అవి చాటుగా మన డేటాని ఏం చేస్తున్నాయంటే స్టీల్ చేసి మన డేటాని దొంగతనం చేసి వేరే కంట్రీస్కి అమ్ముతున్నాయి. సో దాన్నే మనం స్పైవేర్ అంటాం, ఓకేనా. నెక్స్ట్ రూట్ కిట్. సో ఇది కూడా ఒక టైప్ ఆఫ్ మాల్వేర్ అన్నమాట. సో రూట్ కిట్. నెక్స్ట్ ఫైల్వేర్. సో ఫైల్స్ మాల్వేర్ అంటే ఇందులో మన ఫైల్స్ ఏవైతే ఉంటాయో వాటికి వైరస్ అనేది వస్తుంది. సో ఆ ఫైల్స్ అనేవి డిలీట్ అయిపోతుంటాయి. నెక్స్ట్ మాల్వర్టైజింగ్. సో మాల్వర్టైజింగ్ అంటే ఏంటి, ఇది కూడా ఒక యాడ్వేర్ లాంటిది, అడ్వర్టైజింగే. బట్ ఇందులో ఏంటంటే మీకు, ఓకేనా, సో ఇందులో యాడ్స్ వస్తుంటాయి ఓన్లీ. బట్ ఇక్కడ మాల్వర్టైజింగ్లో వచ్చేసరికి మనకు ఎటువంటి యాడ్స్ వస్తాయంటే మిస్లీడింగ్ యాడ్స్ వస్తాయి. ఏంటి, మిస్లీడింగ్ యాడ్స్. సో మీకేంటంటే ₹1,00,000 లాటరీ తగిలింది, లేదా మీకు ₹1,00,00,000 లాటరీ తగిలింది. సో మీ ఫోన్స్కి కూడా వస్తుంటాయి అటువంటి మెసేజెస్ని మనం ఏం చేస్తాం, ఇగ్నోర్ చేస్తాం. అండ్ ఇక్కడ కూడా ఈ మాల్ అడ్వర్టైజింగ్ని కూడా మనం ఏం చేయాలంటే ఇగ్నోర్ చేయాలి. సో ఇక్కడ చూద్దాం, ఏ కంప్యూటర్ దట్ హ్యాస్ బీన్ హ్యాక్డ్ బై ఎ హ్యాకర్ వితౌట్ ద ఓనర్స్ నాలెడ్జ్ అండ్ యూజ్డ్ టు పర్ఫార్మ్ మెలీషియస్ యాక్టివిటీస్ ఆన్ ద ఇంటర్నెట్. సో ఇటువంటి స్పెసిఫికల్గా ఇటువంటి ఒక అటాక్ని మనం ఏం చేస్తామంటే జాంబీ అంటామా, మాల్వేర్ అంటామా, వైరస్ అంటామా, ఫైర్వాల్ అంటాం. సో ఇక్కడ చూస్తే మాల్వేర్స్ అంటే ఇవన్నీ కూడా మాల్వేర్స్, ఇవన్నీ ఏవైతే ఉన్నా అన్నీ కూడా మాల్వేర్స్. బట్ స్పెసిఫికలీ ఒక హైజాక్డ్ పర్సన్ మీ సిస్టమ్ని హైజాక్ చేసి మెలీషియస్ యాక్టివిటీస్ కోసం, ఓకేనా, మెలీషియస్ యాక్టివిటీస్ కోసం అంటే బ్యాడ్ యాక్టివిటీస్ కోసం యూజ్ చేస్తే దాన్ని మనం ఏమంటామంటే జాంబీ మాల్వేర్ అంటాం, లేదా జాంబీ వైరస్ అంటాం. ఎందుకు, సో జాంబీస్ అనేవి చనిపోయిన తర్వాత కూడా ఏం చేస్తాయి, అవి వాటంతట అవే యాక్ట్ చేస్తుంటాయి. సో అదేవిధంగా మన సిస్టమ్ అనేది చనిపోయిన తర్వాత కూడా యాక్ట్ చేస్తుంది కాబట్టి సో ఇదొక మాల్వేర్, జాంబీ మాల్వేర్ అంటాం, అవునా. సో ఈ మనకేంటంటే టైప్స్ ఆఫ్ మాల్వేర్. సో చాలా ఇంపార్టెంట్ ఇది. ఒక్కసారి ఏంటంటే ఇక్కడ ఈ డయాగ్రామ్ అనేది గుర్తుపెట్టుకుంటే మీకు ఎగ్జామ్లో చాలా ఈజీ అవుతుంది, ఓకేనా. నా కమింగ్ టు ద 6th క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 6 చూడండి. ద కీ దట్ యూనిక్లీ డిఫైన్స్ ఈచ్ టపుల్ ఆర్ రో ఇన్ ఎ టేబుల్ ఈజ్ డాష్. సో ఒక కీ అన్నమాట. సో అది అటువంటి కీ ఏం చేస్తుంది, ఈచ్ రో ఈచ్ టపుల్ని స్పెసిఫికల్గా డిఫైన్ చేస్తుంది. సో దాన్ని మనం ఏమంటాం, ప్రైమరీ కీ అంటాం, ప్రైమరీ కీ, ఓకేనా. నెక్స్ట్ ఈ సెకండరీ కీ అంటే మనం సెకండరీగా యూస్ చేసేది. నెక్స్ట్ ప్లగిన్ కీ అంటే మనం స్పెసిఫికల్గా వేరే ఏదైనా సాఫ్ట్వేర్ అనేది యూస్ చేయడం, లేదా వేరే ఏదైనా సెకండరీ డివైసెస్ ఏవైతే ఉంటాయో వాటిని ప్లగ్ చేసి యూస్ చేయడం. సో దాన్ని ప్లగిన్ కీ అంటారు.
నెక్స్ట్ ప్రాంప్ట్కి, సో ప్రాంప్ట్స్ అంటే ప్రాంప్ట్స్ మనం ఇవ్వడం. నా కమింగ్ టు ద 7th క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 7 చూడండి. ఏ లైట్ సెన్సిటివ్ స్టైల్ ఫర్ ఫార్మింగ్ గ్రాఫిక్స్ బై టచింగ్ కోఆర్డినేట్స్ ఆన్ డిస్ప్లే స్క్రీన్ టు డ్రా డైరెక్ట్లీ ఆన్ ద స్క్రీన్. అంటే మనం ఏదైతే, సో ఇప్పుడు నేను మీకు క్లాస్ చెప్తున్నాను. సో క్లాస్ అనేది నేను ఏ విధంగా మీకు చెప్తున్నాను, ఏ విధంగా ఇక్కడ స్క్రీన్ పైన నేను అండర్లైన్స్ అనేవి రాస్తున్నాను లేదా అండర్లైన్స్ చేస్తున్నాను. ఎలా రాస్తున్నానంటే ఇదొక పెన్ అన్నమాట. సో దీన్నే మనం ఏమంటాం అంటే డిజిటల్ పెన్ అంటాం. సో ఈ పెన్తో నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఏంటంటే ఒక రైటింగ్ ట్యాబ్లెట్ అనేది ఉంటుంది, అవునా. సో ఈ రైటింగ్ ట్యాబ్లెట్ పైన నేను రాస్తాను. సో ఇదేంటంటే ఒక రైటింగ్ ట్యాబ్లెట్. అదేవిధంగా మనకేంటంటే ఒక డైరెక్ట్ ఇటువంటి ఒక పెన్ లాంటిదే వస్తుంది, అవునా, ఒక పెన్ లాంటిదే వస్తుంది. సో దీని నుంచి నేను ఏం చేయొచ్చు అంటే డైరెక్ట్గా స్క్రీన్ పైన రాయొచ్చు. ఈ విధంగా నేను ఏం చేయొచ్చు, డైరెక్ట్గా స్క్రీన్ పైన, అంటే ఈ ట్యాబ్లెట్ ఏదైతే ఉందో, ఓకేనా, ఈ రైటింగ్ ప్యాడ్ ఏదైతే ఉందో దీని అవసరం లేకుండానే మనం ఏం చేయొచ్చు అంటే స్క్రీన్ పైన. సో దాన్ని మనం ఏమంటామంటే ఒక లైట్ పెన్ అంటాం, ఒక లైట్ పెన్. సో స్టైలస్ అంటే ఏంటి, స్టైలస్ అంటే ఇదే నా చేతిలో ఏదైతే ఉంది కదా, సో ఈ పెన్. సో దేని హెల్ప్తో అయితే మనం రాస్తున్నామో సో దాన్ని మనము స్టైలస్ అంటాం. క్లియరా. సో ఆన్సర్ ఏమవుతుంది, లైట్ పెన్. క్లియర్. నా కమింగ్ టు ద 8th క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 8 చూడండి. ఏ స్మాల్ సింబల్ ఆర్ పిక్చర్ దట్ రిప్రజెంట్స్ ఏ ప్రోగ్రామ్ ఆర్ అదర్ థింగ్స్. అంటే ఇప్పుడు ఓకేనా, ఒక సింబల్ లేదా పిక్చర్. సో ఇప్పుడు మనం ఎక్కడున్నాం, మనం మొబైల్లో ఉన్నాం, ఓకేనా. మన మొబైల్లో మనం ఏం చేస్తున్నాం, క్లాస్ అనేది వింటున్నాం. సో మొబైల్లో మీరు క్లాస్ అనేది వింటున్నారు. సో మీరు ఏం చేశారు, మొబైల్లో ఏదైతే అప్లికేషన్ అనేది ఉందో, ఓకేనా, అప్లికేషన్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మీరు క్లాస్ అనేది వింటున్నారు. సో ఈ అప్లికేషన్లో మీకు ఏదైతే ఇక్కడ పిక్చర్ అనేది కనిపిస్తుందో సో దాన్ని మనం ఏమంటాం, లేదా ఇప్పుడు ఫర్ సపోజ్ మీ మొబైల్ ఉంది. సో మీ మొబైల్లో ఈ విధంగా ఒక అప్లికేషన్ ఉంది. సో ఇదేంటి, ఇది వచ్చేసరికి చూసిన వెంటనే చెప్పొచ్చు. సో ఇది వచ్చేసరికి యూట్యూబ్. సో ఈ యూట్యూబ్ అనేది మనం ఇక్కడ పెట్టాం. సో ఇది ఏమంటాం, ఓకేనా, ఏ సింబల్ ఆర్ ఎ పిక్చర్ దట్ రిప్రజెంట్స్ ప్రోగ్రామ్. అంటే సింబల్ లేదా పిక్చర్ ఒక ప్రోగ్రామ్ని రిప్రజెంట్ చేస్తుంది. సో దీన్ని మనం ఏమంటాం, ఐకానా, గిఫా, లోగోనా, ఇమేజా. సో ఇక్కడ చూస్తే గిఫ్ అనేది ఏంటి అంటే ఒక స్మాల్ వీడియో, చిన్న వీడియో లాంటిది, గుర్తుపెట్టుకోండి. చాలా చిన్న వీడియో, వితిన్ 2 seconds 3 seconds అటువంటిది. నెక్స్ట్ లోగో అనేది ఏంటి అంటే ఒక బ్రాండ్కి ఒక లోగో అనేది ఉంటుంది. సో మన ఎస్ఎస్సి తెలుగు కూడా ఒక లోగో అనేది ఉంది. సో అది కూడా మీకు తెలుసు. నెక్స్ట్ ఇమేజ్ అంటే అందరికీ తెలుసు. నెక్స్ట్ ఐకాన్, సో వింటూ ఉంటాం యాప్ ఐకాన్. సో ఈ యాప్ ఐకాన్ లేదా ఐకాన్ అనేది ఏంటి అంటే ఏ సింబల్ ఆర్ ఏ స్మాల్ సింబల్ ఆర్ పిక్చర్ దట్ రిప్రజెంట్స్ ఏ ప్రోగ్రామ్. అంటే ఈ ఐకాన్ అనేది ఏం చేస్తుందంటే, సో ఇక్కడ ఏదైతే మీకు ఐకాన్ కనిపిస్తుందో సో దీనికి అర్థం ఏంటి, ఇది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, యూట్యూబ్ని రిప్రజెంట్ చేస్తుంది, అవునా. సో అలాగా మనం ఏంటంటే యాప్ ఐకాన్గా చెప్పడం జరుగుతుంది, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9 చూడండి. వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఈమెయిల్. ఈమెయిల్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి, సో ఈమెయిల్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి, ఎలక్ట్రిక్ మెయిలా, ఎక్స్చేంజ్ మెయిలా, ఎలక్ట్రానిక్ మెయిలా, ఎంగేజింగ్ మెయిలా. సో ఆబ్వియస్లీ ఇది అందరికీ తెలుసు, ఈమెయిల్ అనేది ఎలక్ట్రానిక్ మెయిల్, అవునా, ఎలక్ట్రానిక్ మెయిల్. కమింగ్ టు ద 10th క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్. అంటే ఇందులో ఏది ఆపరేటింగ్ సిస్టమ్ కాదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి, ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏదైతే మనము, ఓకేనా. సో ఇప్పుడు మనం సిస్టమ్ అనేది మన ల్యాప్టాప్ అనేది యూజ్ చేస్తాం. సో ల్యాప్టాప్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఇది రావాలి, ఓకేనా. మీ లాక్ స్క్రీన్ రావాలి. లాక్ స్క్రీన్ అయిపోయిన తర్వాత మీకు ఏంటంటే ఇది డిస్ప్లే కవర్, కింద టాస్క్ బార్ ఉండాలి, దీని తర్వాత ఇటుపక్క కొన్ని ఐకాన్స్ ఉండాలి. సో ఈ విధంగా అన్నీ మనం డిజైన్ చేస్తాం కదా, కొన్ని సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ లేదా సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్తో మనం ఏం చేస్తామంటే డిజైన్ చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ల్యాప్టాప్ అనేది ఓపెన్ చేసిన వెంటనే లేదా మీ మొబైల్ అనేది స్క్రీన్ లాక్ అనేది స్విచ్ ఆన్ చేసిన వెంటనే ఈ లోగో రావాలి. లోగో వచ్చిన తర్వాత మీరు ఏంటంటే మీ యొక్క పాస్వర్డ్ లేదా ప్యాటర్న్ అనేది ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఏమవ్వాలి, మీ యొక్క అప్లికేషన్స్ అనేవి స్క్రోల్ అవ్వాలి. స్క్రోల్ అయిన తర్వాత ఒకవేళ మీరు అప్లికేషన్ ఓపెన్ చేస్తే ఇది ఓపెన్ అవ్వాలి. సో ఇవన్నీ కూడా ఏంటి అంటే ఆపరేటింగ్ సిస్టమ్ కిందికి వస్తాయి, అవునా. సో అటువంటి ఆపరేటింగ్ సిస్టమ్స్ ఎన్ని ఉన్నాయి. సో ఇక్కడ చూస్తే విండోస్ అనేది ఏంటి, మైక్రోసాఫ్ట్ యొక్క ఆపరేటింగ్ సిస్టమ్. నెక్స్ట్ లైనెక్స్ అనేది ఏంటి, సో ఇక్కడ ఆన్సర్ విండోస్ కాదు. సో ఇక్కడ లైనెక్స్ అనేది ఏంటి, లైనెక్స్ కూడా ఒక ఆపరేటింగ్ సిస్టమ్. అండ్ మన ఏదైతే ఆండ్రాయిడ్ మొబైల్స్ ఉన్నాయో అవి కొంచెం ఏం చెప్పొచ్చు అంటే లైనెక్స్ సిస్టమ్ పైన బేస్ అయి ఉంటాయి. నెక్స్ట్ పిఓఎస్ ఎంఎస్ ఎక్సెల్. సో ఆబ్వియస్లీ ఇక్కడ చూస్తే ఇందులో ఆపరేటింగ్ సిస్టమ్ ఏది కాదు అంటే ఎంఎస్ ఎక్సెల్. సో ఎంఎస్ ఎక్సెల్ అనేది ఏంటి, ఇట్ ఈస్ ఎ ప్రోగ్రామ్. సో ఇట్ ఈస్ ఎ ప్రోగ్రామ్ టు వాట్,
ఎంఎస్ ఎక్సెల్లో మనం ఏం చేస్తాం, మనం ఏంటంటే డేటాని ఏం చేస్తామంటే స్టోర్ అనేది చేస్తాం. సో డేటాని ఒక ఆర్డర్ వైజ్లో, సీక్వెన్స్ వైజ్లో స్టోర్ అనేది చేస్తాం. సో ఇక్కడ మీకు డౌట్ సార్ పిఓఎస్ అంటే ఏంటి సార్? పిఓఎస్. సో పిఓఎస్ అంటే ఇది కూడా ఒక ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఎస్, ఆపరేటింగ్ సిస్టమ్ ఇది. పిఓఎస్ అంటే పాయింట్ ఆఫ్ సేల్. సో పాయింట్ ఆఫ్ సేల్ని మనం ఏం చెప్తామంటే పిఓఎస్ అంటాం, అవునా? సో ఈ పాయింట్ ఆఫ్ సేల్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది మనం మన డైలీ లైఫ్లో చూస్తామంటే ఎస్, ఖచ్చితంగా చూస్తాం. ఎక్కడ చూస్తామంటే, సో మీరు ఎప్పుడైనా కూడా సూపర్ మార్కెట్స్కి కనుక వెళ్తే, స్పెసిఫికలీ డీమార్ట్ కావచ్చు, విశాల్ మార్ట్ కావచ్చు, స్పెన్సర్స్ కావచ్చు, మోర్ కావచ్చు, మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మీకేంటంటే వాళ్ళు ఏం చేస్తారు, మీరు కొన్ని ప్రోడక్ట్స్ కొన్నారు కదా, కొనిన తర్వాత మీరు ఆ ప్రోడక్ట్స్ని వాళ్ళ దగ్గర కనుక తీసుకెళ్తే వాళ్ళు ఏం చేస్తారు, మీ ప్రోడక్ట్ని ఇలా ఉంచి వాళ్ళు ఏం చేస్తారు, స్కాన్ అనేది చేస్తారు. సో కాల్చారు అవునా, ఏం చేస్తారు వాళ్ళు, స్కాన్ అనేది చేస్తారు. సో స్కాన్ చేసిన తర్వాత ఆ ప్రోడక్ట్ యొక్క డీటెయిల్స్ కావచ్చు, ప్రైస్ కావచ్చు, అంతా వచ్చేస్తుంది. సో మీరు ఎప్పుడైనా ఆ సిస్టమ్ పైన చూస్తే అది కొంచెం విచిత్రంగా కనిపిస్తుంది కదా మీకు, ఏదైతే యూజర్ ఇంటర్ఫేస్ కావచ్చు, ఆ స్క్రీన్ కావచ్చు, కొంచెం విచిత్రంగా కనిపిస్తుంది. సో దాన్నే మనం ఏమంటామంటే పాయింట్ ఆఫ్ సేల్ ఆపరేటింగ్ సిస్టమ్, ఓకేనా? కొన్ని పిఓఎస్ మెషిన్స్ కూడా ఉంటాయి. సో పిఓఎస్ మెషిన్స్ అంటే కొన్ని కార్డ్ మెషిన్స్ కావచ్చు, సిస్టమ్స్ కావచ్చు. సో అవన్నీ కూడా పిఓఎస్ సాఫ్ట్వేర్ పైన రన్ అవుతాయి లేదా ఓఎస్ పైన రన్ అవుతాయి. క్లియర్? నా కమింగ్ టు ద 11th క్వశ్చన్ నెంబర్ 11 చూడండి. ఏ బైట్ ఈజ్ ఈక్వల్ టు, ఒక బైట్ అనేది దేనికి ఈక్వల్, ఓకేనా? బైట్ అనేది దేనికి ఈక్వల్. సో ఈ టేబుల్ అనేది మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. సో చూడండి ఆ టేబుల్ ఏంటి. సో ఇక్కడ చూడండి, ఇందులో ఏంటంటే ఒక బైట్. సో బిట్ అనేది స్మాలర్, బిఐటి ఈజ్ స్మాలర్. ఫస్ట్ బిట్ వస్తుంది, ఓకేనా? సో బిఐటి ఈ స్మాలర్, దాని తర్వాత బివైటిఈ అనేది బిగ్గర్, సో ఇక్కడ చూడండి 4 బిట్స్, 4 బిట్స్ మనం కంబైన్ చేస్తే, సో 4 బిట్స్ని కనుక మనం కంబైన్ చేస్తే మనకేమొస్తుంది, 1 నిబుల్ అనేది వస్తుంది. సో 4 బిట్స్ ఎగ్జామ్లో అడుగుతాడు, 4 బిట్స్ ఈజ్ ఈక్వల్స్ టు వాట్? సో 4 బిట్స్ ఈజ్ 1 నిబుల్. అదేవిధంగా 8 బిట్స్ అనేది ఏంటి? సో 8 బిట్స్ అనేది 1 బైట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి బైట్ అనేది, సో 1 బైట్ ఈజ్ ఈక్వల్స్ టు 8 బిట్స్. లేదా ఇలా గుర్తుపెట్టుకోండి, మీరు ఒక డైరీ మిల్క్ చాక్లెట్ అనేది తింటున్నారు, అందులో 1 బైట్ తీసుకుంటున్నారు, అవునా? 1 బైట్. సో మీ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో ఆ ఫ్రెండ్ ఏంటంటే 1 బైట్ తీసుకుంటే అందులో 8 బిట్స్ వచ్చేస్తున్నాయి. సో 8 బిట్స్ అనేవి అందులో వచ్చేస్తాయి. సో 1 బైట్ ఈజ్ ఈక్వల్స్ టు 8 బిట్స్. సో ఇలాగైనా గుర్తుపెట్టుకోవచ్చు. దాంతోపాటు చూడండి 1024 బిట్స్ అనేది 1 కేబీ అవుతుంది. సో దీని తర్వాత కేబీ తర్వాత ఎంబీ తర్వాత జీబీ తర్వాత టీబీ. సో టీబీ తర్వాత పీబీ, పెటాబైట్. సో ఇక్కడ చూడండి అసెండింగ్ ఆర్డర్లో కనుక చూస్తే బిట్, బిఐటి బిట్, దీని తర్వాత బైట్, బివైటిఈ బైట్, నెక్స్ట్ ఎంబీ మెగాబైట్, గిగాబైట్, టెరాబైట్. సో ఇవి సీక్వెన్స్, ఓకేనా? సీక్వెన్స్. కొన్నిసార్లు ఎగ్జామినేషన్లో ఏంటంటే మనకు మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఏం చేస్తాడంటే 1000 కేబీ ఈజ్ ఈక్వల్స్ టు 1 ఎంబీ అంటాడు. 1000 కేబీ ఈజ్ ఈక్వల్స్ టు 1 ఎంబీ. కానీ మనం నేర్చుకునేది ఏంటి, ఇక్కడ కింద కనుక చూస్తే 1024 కేబీ, ఓకేనా? సో 1024 కేబీ అంటే ఇక్కడ చూడండి 1 మెగాబైట్ అంటే నార్మల్గా ఇందులో కనుక చూస్తే 1 ఎంబీ అనేది ఏమవుతుంది, 1024 కేబీ అవుతుంది. బట్ ఇక్కడ మనం ఏం చెప్తున్నాడు, ఎగ్జామ్లో కూడా కొన్నిసార్లు అడిగాడు ఇది. సో 1000 కేబీ అనేది 1 ఎంబీ అవుతుంది. అంటే ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ మనకు 2 సిస్టమ్స్ అనేవి ఉంటాయి. ఏంటి, 2 సిస్టమ్స్లో ఏంటి అంటే ఇక్కడ డెసిమల్ సిస్టంలో 1000 అవుతుంది, అంటే డెసిమల్ సిస్టంలో జీరోస్ ఉంటాయి. బైనరీ సిస్టంలో, ఓకేనా, బైనరీ సిస్టంలో 24 అలా వస్తాయి, గుర్తుపెట్టుకోండి అంతే. సో ఇక్కడ చూడండి డెసిమల్ సిస్టంలో కనుక మీరు చూస్తే డెసిమల్ సిస్టంలో 1000 కేబీ అనేది 1000 కిలోబైట్ అవుతుంది, అవునా? సో ఇది 1 ఎంబీకి ఈక్వల్. అదే 1000 మెగాబిట్ అనేది 1 జీబీకి ఈక్వల్. 1000 జీబీ అనేది 1 టీబీకి ఈక్వల్. సో టీబీ తర్వాత పెటాబైట్, జెటాబైట్, యోటాబైట్. సో ఈ విధంగా వస్తాయి, అవునా? అదే బైనరీ కనుక తీసుకుంటే 1024 ఈ విధంగా వస్తుంది. క్లియరా? సో 2 కూడా అడగచ్చు, బైనరీ అడగచ్చు, డెసిమల్ అడగచ్చు. సో డెసిమల్ అంటే జీరోస్ వస్తాయి,
బైనరీ అడిగితే 24 వస్తుంది, అవునా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12 చూడండి. ర్యామ్ ఈజ్ మెమరీ ఆఫ్ దిస్ టైప్. అంటే ర్యామ్ అనేది ఒక ఎటువంటి టైప్ ఆఫ్ మెమరీ. ర్యామ్ అనేది ఎటువంటి టైప్ ఆఫ్ మెమరీ. సో ఇప్పుడు మెమరీస్ కనుక చూస్తే 2 విధాలుగా మెమరీస్ ఉంటాయి. మెమరీస్ ఏంటి, 2 విధాలుగా ఉంటాయి. ఏంటవి 2 విధాలుగా మెమరీస్ అంటే, ఒకటి ప్రైమరీ మెమరీ, ఇంకోటి వచ్చేసరికి సెకండరీ మెమరీ. ప్రైమరీ మెమరీ, సెకండరీ మెమరీ. సో ప్రైమరీ మెమరీ అనేది ఏంటంటే, సింపుల్గా చెప్తాను చూడండి. ప్రైమరీ మెమరీ అనేది ఏంటంటే, మనం ఒక ల్యాప్టాప్ అనేది తీసుకుందాం. సో ఆ ల్యాప్టాప్లో ఒక బోర్డ్ అనేది ఉంటుంది. సో ఆ బోర్డులో ఏదైతే ప్రైమరీగా మెమరీ అనేది ఉంటుందో, సో దాన్ని మనం ప్రైమరీ మెమరీ అంటాం. మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ కావచ్చు, సార్ ఆ బోర్డులో ఏంటంటే మనకు స్టోరేజ్ ఏదైతే ఉందో, సో 1 TB మన ఏంటంటే స్టోరేజ్, లేదా 500 GB అనేది మన ల్యాప్టాప్ యొక్క స్టోరేజ్, అది కూడా వస్తుందంటే అది కాదు. బోర్డులో అది రాదు. మనం ఏం చేస్తామంటే ఆ అడిషనల్ ఏదైతే జీబీ కావచ్చు, టీబీ కావచ్చు, ఆ స్టోరేజ్ అనేది అడిషనల్గా ఉంచుతాం. అంటే సింపుల్గా చూడండి, 2 విధాలుగా మనం డివైడ్ చేయొచ్చు. ఏంటవి? సో డయాగ్రామ్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంటర్నల్, మెయిన్ లేదా ప్రైమరీ మెమరీ. సో ఇవి 2 వస్తాయి మనకు. సో దాంతోపాటు ఎక్స్టర్నల్ లేదా సెకండరీ మెమరీ. సో ఇవి 2 కూడా వస్తాయి, ఓకేనా. సో ఇంటర్నల్ ఒకటి, సెకండ్ వన్ ఈజ్ ఎక్స్టర్నల్. సో ఎక్స్టర్నల్లో మనకి ఏంటి అంటే, ఏవైతే మన స్టోరేజ్ ఉందో, సో ఇప్పుడు మీరు మొబైల్ ఉంది, మొబైల్లో 128 GB స్టోరేజ్, 256 GB స్టోరేజ్ అంటారు కదా. సో అది సెకండరీ మెమరీ. అలా కాకుండా మీ ర్యామ్ ఏదైతే ఉందో, సో 8 GB ర్యామ్, 12 GB ర్యామ్, 4 GB ర్యామ్, 6 GB ర్యామ్, సో ఇవన్నీ కూడా మీ ప్రైమరీ మెమరీ కిందికి వస్తాయి. సో ఇక్కడ స్టోరేజ్ కనుక చూస్తే హెచ్డిడి కావచ్చు, ఎస్ఎస్డి కావచ్చు, కాంపాక్ట్ డిస్క్ అంటే ఇది సిడి కావచ్చు, యూఎస్బి కావచ్చు, ఇవన్నీ కూడా సెకండరీ మెమరీస్ అన్నమాట, ఎక్స్టర్నల్ మెమరీస్. సో ఇక్కడ మెమరీ కనుక చూస్తే, మెయిన్ మెమరీ, ప్రైమరీ మెమరీ కనుక చూస్తే 2 ఉంటాయి. రోమ్ ఉంటుంది, ర్యామ్ ఉంటుంది. ర్యామ్. సో ర్యామ్. సో ర్యామ్ అనేది ఏంటి, ఒక వోలటైల్ ఇన్ నేచర్. ర్యామ్ అనేది ఏంటి, వోలటైల్ అంటే ఏంటి, వోలటైల్ అనేది ఏంటంటే, ఎప్పుడైతే దీన్ని మనం ఆఫ్ చేస్తామో ఇందులో ఉన్న డేటా అనేది వెళ్ళిపోతుంది. ఇందులో ఏదైతే డేటా అనేది ఉంటుందో అది వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు ఫర్ సపోజ్ మనం ఏం చేసామంటే, ఒక అప్లికేషన్ అనేది ఓపెన్ చేసాం, మన ల్యాప్టాప్లో అప్లికేషన్ ఓపెన్ చేసాం, సడన్గా ఏమైంది, పవర్ కట్ అయింది. లేదా మన పీసీ ఉంది, పీసీలో సడన్గా పవర్ కట్ అయిపోయింది, ఆ అప్లికేషన్ క్లోజ్ అయిపోయింది. ఫర్ సపోజ్ మనం పవర్ పాయింట్ ఓపెన్ చేసాం, లేదా వర్డ్ అనేది యూజ్ చేసాం, సో అది క్లోజ్ అయిపోయింది. సో క్లోజ్ అయిపోయిన తర్వాత మీరు నెక్స్ట్ అప్లికేషన్ అంటే కరెంట్ వచ్చిన తర్వాత, పవర్ వచ్చిన తర్వాత, ఎలక్ట్రిసిటీ వచ్చిన తర్వాత ఆ అప్లికేషన్ అనేది మీరు సిస్టమ్ ఆన్ చేసిన వెంటనే అప్లికేషన్ ఓపెన్ అవుతుందా? కాదు. మీరు మళ్ళీ ఏం చేయాలి, స్టార్ట్లోకి వెళ్ళి ఆ అప్లికేషన్ని ఓపెన్ చేయాలి. అంటే ఇక్కడ ఏమైంది, ఆ ఏదైతే ప్రాసెస్ ఉందో లేదా అక్కడ డేటా ఏదైతే ఉందో అది లూజ్ అయిపోయింది. సో అది ఏం చెప్పొచ్చు, వోలటైల్ ఇన్ నేచర్. అలా కాకుండా నాన్ వోలటైల్ అంటే ఏంటి అంటే, మీరు ఎన్నిసార్లు స్విచ్ ఆఫ్ చేసినా ఆన్ చేసినా అది పోదు. ఫర్ ఎగ్జాంపుల్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఉంది, సో ఓఎస్ అనేది ఉంది. సో ఇది కూడా ఒక మెమరీ అని చెప్పొచ్చు, ఓకేనా. సో ఇది కూడా ఒక డేటానే. బట్ ఇదేంటి, ఇది ఎందులో స్టోర్ అయి ఉంటుందంటే రోమ్లో. సో ఎందుకు, ఎప్పుడైతే మీరు స్విచ్ ఆఫ్ చేసిన సిస్టమ్ కూడా మీరు ఒకసారి నెక్స్ట్ ఆన్ చేసిన వెంటనే ఏమవుతుందో, ఒక ప్రాసెస్ని ఫాలో అవుతుంది. సో ఇందులో ఏంటంటే డేటా అనేది వెళ్ళదు. సో ర్యామ్ అనేది ఏంటి, ఒక వోలటైల్ మెమరీ. సో అంటే ఇది ఎప్పుడైనా మనం సడన్గా ఆఫ్ చేసేసినా, క్యాన్సిల్ చేసినా మళ్ళీ రాదు, ఓకేనా. సో ఈ క్వశ్చన్కి కనుక మీ ఎగ్జామినేషన్లో కనుక చూస్తే దీనికి ఆన్సర్ ఏమి ఇచ్చాడంటే షార్ట్ ఇచ్చాడు, బట్ షార్ట్ అనేది తప్పు. సో ర్యామ్ అనేది షార్ట్, లాంగ్ మెమరీ కాదు. వోలటైలా, నాన్ వోలటైల్. సో ర్యామ్ అనేది వోలటైల్ మెమరీ, రోమ్ అనేది ROM, రీడ్ ఓన్లీ మెమరీ అనేది నాన్ వోలటైల్ ఇన్ నేచర్. సో ఇక్కడ కూడా మీకు కనిపిస్తుంది, అవునా. నా కమింగ్ టు ద 13th క్వశ్చన్. సో ఇక్కడ చూడండి, హౌ మెనీ గిగాబైట్స్ అంటే హౌ మెనీ జీబీస్, ఎన్ని జీబీస్ని మనం కలిపితే ఏమవుతుంది, 1 TB అవుతుంది. సో ఇక్కడ ఏమడిగాడు, ఇక్కడ చూడండి, ఇన్ బైనరీ అంటే స్పెసిఫిక్గా మెన్షన్ చేశాడు. సో బైనరీ కాబట్టి మనకి ఏమొస్తుంది, 24 వస్తుంది. సో 1024 GB అంటే 1 TB అవుతుంది. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. అలా కాకుండా ఏంటి, డెసిమల్ అడిగితే 1000 అవుతుంది. డెసిమల్ అడిగితే ఏదేమవుతుంది, 1000 అవుతుంది. కానీ ఇక్కడ బైనరీ అడిగాడు కాబట్టి 1024 అనేది ఆన్సర్. క్లియర్. నా కమింగ్ టు ద 14th క్వశ్చన్. సో ఇక్కడ ఆల్రెడీ మనం ఎక్స్ప్లెయిన్ చేసాం ఇదంతా, సో ఇందులో మీరు చూడొచ్చు. నెక్స్ట్ 14th క్వశ్చన్, వాట్ ఈస్ అ ఫైర్ వాల్ అంటే ఏంటి? సో ఫైర్ వాల్ని మనం అర్థం చేసుకోవాలంటే మీకు ఒక చిన్న గిఫ్ అనేది చూపిస్తాను. సో ఆ గిఫ్ట్ని చూడండి. సో ఇక్కడ మీకు ఏంటంటే ఒక గిఫ్ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇంటర్నెట్ నుంచి, ఓకేనా, ఇంటర్నెట్ నుంచి మనకేంటంటే డేటా అనేది వస్తుంది. మనకేమొస్తుంది, డేటా వస్తుంది. సో ఇక్కడ గ్రీన్ కలర్లో ఏదైతే డేటా ఉందో అది
మంచి డేటా, గుడ్ డేటా. బట్ రెడ్ కలర్లో ఏదైతే డేటా అనేది ఉందో సో అదేంటి, ఒక వైరస్ కావచ్చు, ఒక మాల్వేర్ కావచ్చు. సో ఈ ఫైర్ వాల్ అనేది ఏం చేస్తుందంటే ఇందులో ఇది సింపుల్గా ఫైర్ వాల్ అంటే ఏంటి, ఒక గోడ లాంటిది. ఓకేనా, ఒక గోడ లాంటిది. ఈ గోడ అనేది ఏం చేస్తుందంటే, ఈ వాల్ అనేది ఏం చేస్తుందంటే గుడ్ థింగ్స్ని లేదా గుడ్ డేటాని మనకి ఇస్తుంది, బ్యాడ్ డేటాని పుష్ చేస్తుంది. అంటే ఇక్కడ చూడండి, రెడ్ ఏదైతే ఉన్నాయో, రెడ్ కలర్ ఏవైతే ఉన్నాయో అవి ఏమవుతున్నాయి, వెనక్కి వెళ్ళిపోతున్నాయి. అవునా, ఇవి రెడ్ కలర్స్ ఏవైతే ఉన్నాయో అవి లోపలికి రావడం. సో యూజర్స్ దగ్గరికి ఏమవుతున్నాయి, వెళ్తున్నాయి, ఓన్లీ గ్రీన్ డేటానే వెళ్తుంది. సో దీన్ని మనం ఏం చెప్పొచ్చు అంటే ఇట్ అలౌస్ మెలీషియస్ ట్రాఫిక్. సో ఇది మెలీషియస్ ట్రాఫిక్ని అలౌ చేస్తుందా, కాదు. ఇట్ బ్లాక్స్ మెలీషియస్ ట్రాఫిక్స్. మెలీషియస్ అంటే బ్యాడ్ ట్రాఫిక్. అవునా. సో ఆన్సర్ ఫర్ ద 14th క్వశ్చన్ ఇస్ బి. నా కమింగ్ టు ద 15th క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 15 చూడండి. హెచ్టిటిపి స్టాండ్స్ ఫర్. సో హెచ్టిటిపి అంటే ఏంటి, సో హెచ్టిటిపికి ఫుల్ ఫామ్ ఏంటి. సో ఫుల్ ఫామ్స్ ఎక్కువగా అడుగుతున్నా అని చెప్పాడు కదా. సో లింక్లో మీకు ఏంటంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, సో అక్కడ నుంచి చదవండి. సో హెచ్టిటిపి అంటే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. సో ఆన్సర్ ఫస్ట్ ఆప్షనే. సో హై లెవెల్ టెక్స్ట్ ప్రాక్టీస్ అదంతా కాదు. సో హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. సో ట్రాన్స్ఫర్ ప్రోగ్రామ్ కాదు, ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ ఎక్కడుంది, ఆప్షన్ సి. సో హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ హెచ్టిటిపి అంటే. ఓకేనా. సో ఈ ప్రోటోకాల్ అంటే ఏంటి, ప్రోటోకాల్ అంటే ఏంటి అంటే మనం కొన్ని రెగ్యులేషన్స్ని ఫాలో అవ్వాలి. ఏదైనా ఒకటి పంపిస్తున్నా లేదా ఏదో ఒకటి రిసీవ్ చేస్తున్నా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి మనం ఏం చేయాలి, ఫాలో అనేది చేయాలి. సో ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని మనం ఏమంటామంటే ప్రోటోకాల్ అనేది అంటాం. అవునా. సో ఇక్కడ చూడండి, కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి అంటే అప్లికేషన్ లేయర్లో. ఓకేనా, అప్లికేషన్ లేయర్లో ఈ ప్రోటోకాల్స్ ఉంటాయి. ఏంటవి, హెచ్టిటిపి, టిఎల్ఎస్, డిఎన్ఎస్. సో ఇవి కూడా ప్రోటోకాల్సే. నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ లేయర్లో ఈ ప్రోటోకాల్స్ ఉంటాయి, టీసీపీ, యూడిపి. నెక్స్ట్ నెట్వర్క్ లేయర్లో ఐపీ, ఇంటర్నెట్ ప్రోటోకాల్, V4, V6. నెక్స్ట్ లింక్ లేయర్లో, ఓకేనా, లింక్ లేయర్లో ఎటువంటి ప్రోటోకాల్స్ ఉంటాయి, ఈథర్నెట్ కావచ్చు, వైర్లెస్ ల్యాన్ కావచ్చు, ఈ కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి. సో ఒకసారి చూస్తే సరిపోతుంది వీటిని. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. లాగిన్ హెల్ప్స్ అంటే లాగిన్ అనేది దేనికి హెల్ప్ చేస్తుంది, టు గెయిన్ యాక్సెస్ టు ద కంప్యూటర్ సిస్టమా, టు ఎగ్జిట్ ఫ్రమ్ ద కంప్యూటర్ సిస్టమా, టు క్లోజ్ ఎ ఫైల్, టు క్లోజ్ ఎ ప్రోగ్రామా. సో ఆబ్వియస్లీ మనం లాగిన్ చేస్తున్నాం అంటే ఏం చేస్తున్నాం, లోపలికి వెళ్తున్నాం అంటే టు గెయిన్ యాక్సెస్ టు ద కంప్యూటర్ సిస్టమ్. సో ఆన్సర్ ఫర్ ద 16th క్వశ్చన్ ఇస్ ఆప్షన్ 1. నా కమింగ్ టు ద 17th క్వశ్చన్. మదర్ బోర్డ్ ఈజ్ అంటే మదర్ బోర్డ్ అనేది ఏంటి. సో మదర్ బోర్డ్ అంటే మదర్ ఆఫ్ ఆల్ ప్రోగ్రామ్స్, అన్ని ప్రోగ్రామ్స్కి మదరా. నెక్స్ట్ ద మెయిన్ సర్క్యూట్ బోర్డ్ ఇన్ ద కంప్యూటరా. నెక్స్ట్ మానిటరా, పెరిఫెరల్ డివైస్. సో ఇక్కడ చూడండి, మానిటర్ ఒక పెరిఫెరల్ డివైస్ అంటే ఎక్స్టర్నల్ డివైస్ అని. సో ఒక పెరిఫెరల్ డివైస్ అంటే మానిటర్ అని చెప్పొచ్చు. ఓకేనా, ఎక్స్టర్నల్గా మనం యాడ్ చేస్తున్నాం, ఇంటర్నల్గా లేదు. సో ఈ రెండు కూడా ఒకటే కాబట్టి సో ఆన్సర్ ఏమవుతుంది, ఆబ్వియస్లీ మదర్ బోర్డ్ ఈజ్ ద మెయిన్ సర్క్యూట్. అంటే ఒక సిస్టమ్ కావచ్చు, ఒక పీసీ కావచ్చు, ఒక ల్యాప్టాప్ కావచ్చు, అందులో ఒక మెయిన్ బోర్డ్ అనేది ఉంటుంది. సో దాన్నే మనం మదర్ బోర్డ్ అంటాం, మెయిన్ సర్క్యూట్ బోర్డ్. 18th క్వశ్చన్ చూడండి. హౌ మెనీ మెగాబిట్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1 GB ఇన్ బైనరీ. 1 GB అంటే ఎన్ని MBs. సో ఆల్రెడీ మనం చూసాం 1024. మళ్ళీ రిపీట్ అయింది క్వశ్చన్ ఇది అందుకు. నెక్స్ట్ 19th క్వశ్చన్ చూడండి. FAT అంటే ఏంటి, FAT ఫుల్ ఫామ్. సో FAT అంటే ఫైల్ అలొకేషన్ టేబుల్, ఫైల్ అలొకేషన్ టేబుల్. నెక్స్ట్ 20th క్వశ్చన్ చూడండి. హోమ్ పేజ్. ఓకేనా, హోమ్ పేజ్ ఒక వెబ్సైట్లో ఒక హోమ్ పేజ్ అనేది ఏం చేస్తుంది. సో ఏ డోర్వే టు ద వెబ్సైటా, లేకపోతే యాన్ ఎగ్జిట్ ఫ్రమ్ ద వెబ్సైటా, లేకపోతే రీస్టార్ట్ బటన్ ఆఫ్ ఎ కంప్యూటర్, లేకపోతే ఎగ్జిట్ బటన్ ఆఫ్ ఎ కంప్యూటర్. సో ఇక్కడ హోమ్ పేజ్ అనేది ఏంటంటే మీరు ఏదైనా ఒక వెబ్సైట్ అనేది ఓపెన్ చేస్తే ఫస్ట్ మనకి ఏంటంటే ఒక స్క్రీన్ అనేది కనిపిస్తుంది. ఆ స్క్రీన్ నుంచి మనం ఏం చేయొచ్చు అంటే ఆ వెబ్సైట్లో వేరియస్ ఆప్షన్స్ ఏవైతే ఉంటాయో అక్కడికి మనం వెళ్ళొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం కనుక తీసుకుంటే మన ఏదైతే వెబ్సైట్ అనేది ఉందో, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే గూగుల్ క్రోమ్ ఓపెన్ చేస్తాను. సో ఇక్కడ కనుక చూస్తే ssctelugu.com టైప్ చేశాను. సో ఇది టైప్ చేసిన తర్వాత మనకి ఏమవుతుంది, ఒక హోమ్ పేజ్ అనేది వస్తుంది. ఓకేనా, సో ఇదేంటి మీకు ఒక హోమ్ పేజ్. సో ఈ హోమ్ పేజ్లో మీరు కనుక చూస్తే మీరు ఇక్కడ నుంచి మీరు ఏం చేయొచ్చు అంటే వేరియస్ ఏవైతే ఉన్నాయో వాటి దగ్గర క్లిక్. సో ఇప్పుడు SSC ఎగ్జామ్స్ అంటే SSC ఎగ్జామ్ క్లిక్ చేస్తాం. సో ఇక్కడ మనకి ఏంటంటే వేరేది వచ్చింది. నెక్స్ట్ ఐసెట్ ఎగ్జామ్ అంటే ఐసెట్ ఎగ్జామ్ పైన క్లిక్ చేస్తాం. సో ఇక్కడ మనకు డీటెయిల్స్ వచ్చాయి. నెక్స్ట్ ఇక్కడ టెస్ట్ సిరీస్ అనేది ఉంది. సో అక్కడ క్లిక్ చేస్తే మనకి ఏంటంటే సో బేసికలీ హోమ్ పేజ్ అనేది ఏంటంటే ఒక వెబ్ పేజ్ లాంటిది. ఓకేనా, సో ఒక మెయిన్ డోర్ లాంటిది. సో ఇక్కడ నుంచి మనం ఏంటంటే వేరియస్ రూమ్స్కి వెళ్ళొచ్చు. సింపుల్గా చెప్పాలంటే మన ఇంటి లాంగ్వేజ్ చెప్పాలంటే ఒక హాల్, ఒక డోర్ లాంటిది. అక్కడ నుంచి మనం హాల్లోకి వెళ్ళొచ్చు, కిచెన్లోకి వెళ్ళొచ్చు, బెడ్రూమ్లోకి వెళ్ళొచ్చు, బాత్రూమ్ అలాగా. ఓకేనా, క్లియర్.
నెక్స్ట్ సో ఇది హోమ్ పేజ్. సో హోమ్ పేజ్కి ఆన్సర్ ఏమవుతుంది? ఏ డోర్వే టు ద వెబ్సైట్. సో వెబ్సైట్కి డోర్వే ఇది. నా 12th క్వశ్చన్ 21st క్వశ్చన్ చూడండి. ఇంటర్నెట్ సర్ఫింగ్ అంటే ఏంటి? వాట్ ఈజ్ ఇంటర్నెట్ సర్ఫింగ్? సో ఇంటర్నెట్ సర్ఫింగ్ అంటే ఏంటి అంటే, మనం సింపుల్గా ఇప్పుడు కూర్చొని ఉన్నాం, క్లాస్ అనేది ఉంటున్నాం. మనం క్లాస్ వినకుండా ఉంటే ఖాళీగా కూర్చున్నప్పుడు ఏం చేస్తాం? మనం మొబైల్ ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అనేవి చూస్తాం, షార్ట్స్ చూస్తాం. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? ఇంటర్నెట్లో ఊరికే తిరుగుతున్నాం. అవునా? ఇంటర్నెట్లో ఊరికే తిరుగుతాం. సో అక్కడ మనం ఏం చేస్తున్నాం? సో బేసికలీ ఇంటర్నెట్లో మనం ఊరికే తిరగకూడదు. మనం ఏం చేస్తున్నామంటే ఊరికే అలా చూస్తున్నప్పటికీ మనం ఏంటంటే ఏదో ఒక ఇన్ఫర్మేషన్, ఆ ఇన్ఫర్మేషన్ అనేది గుడ్ అయినా కావచ్చు, బ్యాడ్ అయినా కావచ్చు. సో దాన్ని మనం ఏం చేస్తున్నామంటే అబ్జర్వ్ అనేది చేస్తున్నాం. అవునా? ఆ ఇన్ఫర్మేషన్ని అబ్జర్వ్ చేస్తున్నాం. సో ఇంటర్నెట్ సర్ఫింగ్ ఈజ్ వాట్? ఇంటర్నెట్ క్లీనింగ్ ప్రోగ్రామా? అంటే ఇంటర్నెట్ని మనం సర్ఫేసి ఉతుకుతున్నామా అలా అని చెప్పేసి మీరు మీ మొబైల్ని తీసుకెళ్ళి సర్ఫ్లో వేసేసి ఉతికేరు. అలా చేయకూడదు. అవునా? సర్చ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఆన్ ఇంటర్నెట్. ఎస్. సో ఇంటర్నెట్ సర్ఫింగ్ అంటే సర్చింగ్ ఇన్ఫర్మేషన్ ఆన్ ఇంటర్నెట్. క్లియర్? 22nd క్వశ్చన్ చూడండి. CPU స్టాండ్స్ ఫర్. సో ఇక్కడ 22nd ఉండాలి. సో టైపింగ్ మిస్టేక్, ఎటువంటి ఇబ్బంది లేదు. CPU అనేది ఏంటి? సో ఈ క్వశ్చన్ మనం ఉంచకపోయినా ఆల్రెడీ అందరికీ తెలుసు. ఎందుకు? చిన్నప్పటి నుంచి మనము నేర్చుకొని ఉన్నాం. ఏంటి? CPU అంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. ఓకేనా? ఆన్సర్ ఈస్ CPU ఈస్ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. 22nd క్వశ్చన్ చూడండి. వి యూజ్ ద రూల్స్ ఆఫ్ డాష్ ఎన్క్రిప్టెడ్ టు ఎక్స్చేంజ్ ఫైల్స్ ఓవర్ ద ఇంటర్నెట్. అంటే ఇంటర్నెట్లో మనం ఏం చేస్తాం? ఎన్క్రిప్టెడ్ ఫార్మేట్లో ఫైల్స్ అనేవి ఎక్స్చేంజ్ చేయడానికి మనం ఏం చేస్తాం? కొన్ని ప్రోటోకాల్స్ అనేవి ఫాలో చేస్తాం. ఆ ప్రోటోకాల్స్ అనేది ఇంటర్నెట్ వైజ్గా ఏంటది? ఇంతకుముందు మనం చూస్తాం HTTP. సో హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. అంటే ఏదైనా మనం ఏం చేస్తున్నాం? ఎక్స్చేంజ్ చేస్తున్నాం. ఫైల్స్ అనేవి ఏం చేస్తున్నాం? ఎక్స్చేంజ్ చేస్తాం. సో ఫైల్స్ అనేవి ఎక్స్చేంజ్ చేస్తుంటే సో ఇక్కడ సెకండ్ అంటే ట్రాన్స్ఫర్. సో మనం ఏదైనా ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు HTTP అంటే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అనేది ఫాలో చేయాలి. సో ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి. నెక్స్ట్ 23rd. సో ఇక్కడ మనం ఆల్రెడీ చూసాం ఇది. 23rd వరల్డ్ వైడ్ వెబ్ అంటే WWW అనేది ఎవరు ఇన్వెంట్ చేశారు? దీన్ని ఎవరు కనుగొన్నారు అంటే టిమ్ బర్నర్స్ లీ. సో వరల్డ్ వైడ్ WWW అనేది ఎవరు కనుగొన్నారంటే టిమ్ బర్నర్స్ లీ. ఓకేనా? సో దానికి ఇయర్ కూడా ఉంది. సో మీరు ఏం చేయాలి? ఏ ఇయర్లో ఫైండ్ అవుట్ చేశారనేది ఇక్కడ రాయండి. నెక్స్ట్ ఇక్కడ మీరు చెప్పచ్చు. సో చార్ల్స్ బ్యాబేజ్ ఎవరు? సో చార్ల్స్ బ్యాబేజ్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ కంప్యూటర్. సో ఈయన ఫాదర్ ఆఫ్ కంప్యూటర్ లేదా ఫాదర్ ఆఫ్ మోడర్న్ కంప్యూటర్గా కూడా చెప్పొచ్చు. ఓకేనా? క్లియర్? నౌ 24th క్వశ్చన్. ఏ పీస్ ఆఫ్ డేటా దట్ ఈస్ స్టోర్డ్ విత్ ఇన్ అ వెబ్ బ్రౌజర్ అండ్ రిట్రీవ్డ్ అట్ ఎ లేటర్ టైమ్ ఈజ్ కాల్డ్. దీనికి అర్థం ఏంటి? సో బేసికలీ మనం ఇప్పుడు ఉన్నాం, మనం ఏం చేస్తామంటే గూగుల్ అనేది ఓపెన్ చేస్తాం. గూగుల్ ఓపెన్ చేసి సో ఇందులో ఏం చేసామంటే ఏదైనా ఒకటి సెర్చ్ చేసాం. ఓకేనా? వెతికాం, ఒక వెబ్సైట్ అనేది చూసిన తర్వాత ఆ వెబ్సైట్ని క్లోజ్ చేసేస్తాం. బట్ ఎప్పుడైతే మనం వెబ్సైట్ అనేది ఓపెన్ చేస్తామో, ఓపెన్ చేసినప్పుడు మనకేంటంటే ఇలా ఒకట డైలాగ్ అనేది వస్తుంది. యాక్సెప్ట్ కుకీస్ అని చెప్పేసి. సో దీనికి అర్థం ఏంటి అంటే మీరు ఏదైతే ఈ వెబ్సైట్లో వెతుకుతున్నారో లేదా ఏదైతే మీరు ఈ బ్రౌజర్లో వెతుకుతున్నారో, ఈ బ్రౌజర్లో ఏదైతే ఇన్ఫర్మేషన్ అనేది మీరు వెతుకుతున్నారో ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీ మొబైల్లోనే మేము స్టోర్ చేసి ఉంచుతాము. దీన్ని మేమేంటంటే తర్వాత యూస్ చేస్తాం. తర్వాత ఎలా యూస్ చేస్తారు? దీనికి చాలా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. నేను ఏం చేశానంటే ఏదో ఒక ప్రోడక్ట్ అనేది కొనాలి అని చెప్పేసి క్రోమ్ అనేది ఓపెన్ చేశాను. క్రోమ్ ఓపెన్ చేసేసి ఒక సెర్చ్ చేశాను. ఏంటి? ఫర్ సపోజ్ మనం అనుకుందాం, లెటర్స్ సే ఒక రింగ్ అనుకుందాం. ఒక రింగ్ కావచ్చు లేదా ఏదైనా ఒక బ్యాట్ కావచ్చు. సో ఈ రెండు ప్రొడక్ట్స్, సో అమ్మాయిలైతే రింగ్, అబ్బాయిలైతే ఒక బ్యాట్. సో ఈ రెండింటిని నేను ఒక చోట సెర్చ్ చేశాను. సో అమ్మాయిలైతే రింగ్ సెర్చ్ చేశారు, అబ్బాయిలైతే బ్యాట్ సెర్చ్ చేశారు. సో ఒక వెబ్సైట్ ఓపెన్ అయింది. ఆ వెబ్సైట్లో మనం ఏం చేస్తామంటే ఈ యాక్సెప్ట్ కుకీస్ పైన క్లిక్ చేసాం. సో ఎప్పుడైతే నేను ఈ యాక్సెప్ట్ కుకీస్ పైన క్లిక్ చేశానో ఇది ఏమవుతుందంటే నా ప్రిఫరెన్స్ అనేది సేవ్ అయిపోతుంది. సో ఎప్పుడైతే నా ప్రిఫరెన్స్ అనేది గూగుల్లో కావచ్చు, గూగుల్లో సేవ్ అవుతుంది, మన మొబైల్లోనే సేవ్ అవుతుంది. సో ఏమవుతుందంటే గూగుల్ మనకు యాడ్స్ అనేవి చూపిస్తుంది. ఓకేనా? యాడ్స్ అనేవి చూపిస్తుంది. సో ఇప్పుడు మీరు ఈ వీడియో అనేది ఒకవేళ యూట్యూబ్లో కనుక చూస్తూ ఉంటే మీకు కొన్ని యాడ్స్ అనేవి వస్తుంటాయి. సో ఆ యాడ్స్ అనేవి స్పెసిఫికల్గా మీ రీజియన్ బేస్లో ఉంటాయి లేదా మీ ప్రిఫరెన్స్ బేస్డ్ ఉంటాయి. అవునా? మీకు ఏదైతే ఇష్టమో దానిపైన యాడ్స్ అనేవి మీకు వస్తూ ఉంటాయి. సో ఇక్కడ చూడండి, నాకేంటంటే ఇక్కడ ఒక బ్యాట్ లేదా ఒక రింగ్ అనేది ఇష్టం కాబట్టి నేను సెర్చ్ చేసిన తర్వాత వదిలేసాను. నెక్స్ట్ నేను ఎప్పుడైతే
వేరే ఏదైతే సోషల్ మీడియా అప్లికేషన్స్ ఉన్నాయో వాటిని ఓపెన్ చేస్తే నెక్స్ట్ సెకండ్ నాకేమైంది, ఒక రింగ్ గురించి యాడ్ అనేది వచ్చింది. ఓకే, మీకు కూడా చాలాసార్లు చూసుంటారు. సో దీన్నే మనం ఏమంటామంటే కుకీస్ అంటాం. సో ఈ కుకీస్ని మనం ఏం చేస్తామంటే వేరే వాళ్ళకి ఇవ్వం. ఓకేనా, వేరే వాళ్ళ దగ్గర ఉండవు, మన దగ్గర ఉంటాయి. అంటే మన మొబైల్లోనే ఉంటాయి లేదా మన సిస్టంలోనే ఉంటాయి. సో దాన్ని మనం ఏమంటాం, కుకీ. ఓకేనా. నా ఇక లాస్ట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 25. డిఎన్ఎస్ అంటే ఏంటి? డిఎన్ఎస్, సో డిఎన్ఎస్ ఈజ్ నథింగ్ బట్ డొమైన్ నేమ్ సిస్టమ్. సో డిఎన్ఎస్కి ఫుల్ ఫామ్ ఏంటి, డొమైన్ నేమ్ సిస్టమ్. సో ఇక్కడ చూడండి, సో డొమైన్ నేమ్ సిస్టమ్. సో అంతే. సో డొమైన్ నేమ్ అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మనకేంటంటే ఎస్ఎస్సి తెలుగు అని చెప్పేసి ఉంది, ssctelugu.com. సో ఈ ssctelugu.com మీరు ఎప్పుడైతే గూగుల్లో కావచ్చు లేదా మీ ఏదైతే పైన ఉంది కదా సర్చ్ బార్, సో అక్కడ సర్చ్ చేసిన వెంటనే మీరు మా వెబ్సైట్కి వచ్చేస్తున్నారు. ఎందుకు వస్తున్నారు, ఎలా వస్తున్నారంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఏదైతే నా వెబ్సైట్ ఉందో, ఓకేనా, మన వెబ్సైట్ ఏదైతే ఉందో దానికి ఏంటంటే ఒక నెంబర్ అనేది ఉంటుంది. ఎలాగా 100. ఓకేనా, ఇంకొక 101.009.08 ఈ విధంగా ఒక నెంబర్ అనేది ఉంటుంది దీనికి. ఓకేనా, సో ఒక యూనిక్ నెంబర్ అనేది ఉంటుంది. సో ప్రతిసారి ఈ యూనిక్ నెంబర్ అనేది మనం ఎంటర్ చేయడం కష్టం కాబట్టి ఈ యూనిక్ నెంబర్కి బదులుగా, ఓకే, ఈ యూనిక్ నెంబర్కి బదులుగా మనం ఏం చేస్తామంటే ఒక డొమైన్ నేమ్ అనేది తీసుకుంటాం. సో ఎప్పుడైతే మీరు ఈ డొమైన్ అనేది ఎంటర్ చేస్తారో, సో ఎస్ఎస్సి తెలుగు అని చెప్పేసి ఎంటర్ చేస్తారో, ఎంటర్ చేసిన వెంటనే ఏమవుతుంది, సో మీరు ఇది ఎంటర్ చేశారా, ఎంటర్ చేసిన వెంటనే ఈ ఏదైతే యూనిక్ ఐపీ అడ్రస్ ఉందో లేదా యూనిక్ లొకేషన్ లేదా ఐడెంటిఫైయర్ ఉందో, సో దీనిపైన ఏమవుతుంది, అది మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఇక్కడ నుంచి మీరు ఏమవుతారంటే వెబ్సైట్కి ఓపెన్ అవుతారు. ఇక్కడ నుంచి ఈ నెంబర్ని యూజ్ చేసి స్పెసిఫిక్గా మిమ్మల్ని ఏం చేస్తుందంటే ఆ పర్టికులర్ వెబ్సైట్కి ఏంటంటే పంపిస్తుంది. సో దాన్ని మనం ఏమంటామంటే డొమైన్ నేమ్ సిస్టమ్. సో ఇక్కడ ఏదైతే డొమైన్ నేమ్ అనేది ఉందో సో ఇది. ఓకేనా, సో మీరు youtube.com కావచ్చు లేదా youtube.in కావచ్చు. సో ప్రతి ఒక్కటి ఓకేనా, అన్నీ కూడా ఏమవుతాయంటే డొమైన్ నేమ్స్ అనేవి అవుతాయి. క్లియరా? దీనికంటే ముందు ఏమొస్తుంది మనకు, HTTPS అనేది వస్తుంది. సో చూసారా, సో ఈ విధంగా వచ్చేసరికి ఇలా 2 డాషెస్ ఉంటాయి. సో ఇక్కడ HTTP అంటే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఓకేనా, అండ్ ఇక్కడ ఎస్కి అర్థం ఏంటి, ఎస్కి అర్థం ఏంటంటే ఇవి సెక్యూర్డ్గా ఉన్నాయి. ఓకేనా, ఏంటివి సెక్యూర్డ్ అంటే ఇక్కడ సెక్యూర్డ్గా ప్రతి ఒక్కటి జరుగుతుంది, ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి ఫాలో అవుతున్నాయి అని చెప్పేసి. అలా కాకుండా HTTP మాత్రమే ఉంటే ఇక్కడ సెక్యూరిటీ అనేది లేదు అని చెప్పేసి. అవునా, సో ఇక్కడతో ఏంటంటే ఏవైతే క్వశ్చన్స్ అనేవి క్వశ్చన్స్ అనేవి మీ ఎగ్జామ్లో వచ్చాయి ప్రీవియస్గా, సో అవి కంప్లీట్ అయిపోయాయి. సో ఐ గెస్ మీకేంటంటే ఈ క్వశ్చన్స్ ద్వారా చాలా కాన్సెప్ట్స్ అనేవి మీరు తెలుసుకున్నారు అనుకుంటున్నాను. ఓకేనా, సో ఇంకా మీరు ఏంటంటే ఏం చేయొచ్చు, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వాటిని తీసుకొని కాన్సెప్ట్ని వెతకండి మీరే. సో అప్పుడు ఏమవుతుందంటే మీకే ఒక మంచి క్లారిటీ అనేది వస్తుంది. ఓకేనా, సో ఇక్కడతో ఏంటంటే ఈ సెషన్ అనేది ఎండ్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ హ్యావ్ అ లవ్లీ డే అహెడ్.